మరి శ్రావణ మాసానికి సంబంధించిన విశిష్టత గురించి చెప్పరా? అసలు శ్రావణ మాసంలో ప్రతిరోజు పండగే. శ్రావణ మాసంలో పండగ లేనటువంటి రోజులు లేనే లేదు. ప్రతి సోమవారం ఏమో శివుడికి ఆరాధన చేయాలి, ప్రతి శుక్రవారం ఏమో వరలక్ష్మి వ్రతాలు ఆచరించాలి. అట్లాగే రాఘవేంద్ర స్వామి వారి యొక్క పుట్టినరోజు, అంటే పుట్టినరోజు జీవ సమాధి అయినటువంటి రోజు కూడా ఈ శ్రావణ మాసంలో వస్తుంది. తర్వాత ప్రతి మంగళవారం కూడా మంగళ గౌరీ వ్రతాలు చేస్తారు. అసలు శ్రావణ మాసం అంటేనే లక్ష్మీ మాసం అని అర్థం. ఓకే. అందరు ఆడవాళ్ళందరూ కూడా చక్కగా పొద్దున్నే లేచి మంచిగా స్నానాదులన్నీ కూడా జరుపుకొని రోజు అమ్మవారిని ఆరాధన చేయాలి శ్రావణ మాసం అంతా కూడా. అప్పుడు ఎవరైతే ఉంటారో అట్లా ప్రతిరోజు కూడా అమ్మవారు ఆరాధించినటువంటి వాళ్ళందరికీ లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. ఒకటి అని లేదు, సోమవారము పండగే, మంగళవారము పండగే, శుక్రవారము పండగే, పౌర్ణమి పండగే, మళ్ళీ విద్యా తదియలలో దీంట్లోనే మళ్ళీ ఋషి పంచమి అని ఈ రకరకాలుగా ఉన్నటువంటి తిథులలో విశేషమైనటువంటి తిథులు కూడా ఉన్నాయి. ఈ తిథులలో ఏదో పండగ వస్తూనే ఉంటుంది. కాబట్టి శ్రావణ మాసం గొప్ప మాసంగా చెప్పినారనమాట. శ్రావణము, కార్తీకం ఇవి రెండు కూడా ఎందుకంటే పుణ్య కార్యక్రమాలు చేయాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి 2 మాసాలలో శ్రావణము, కార్తీకం 2 ముఖ్యం. ముఖ్యంగా శ్రావణ మాసంలో అమ్మవారి ఆరాధన విపరీతంగా చేయాలి. ఎవరైతే ఆరాధన చేస్తారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి వచ్చి ఉంటుంది.